మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జర్నలిస్టులందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పెన్షన్ స్కీమ్, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు, చిన్న మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడంతో పాటు అడ్వర్టైజ్మెంట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అత్యంత దౌర్భాగ్యంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలకే నోటీసులు ఇచ్చిన పరిస్థితి భారతదేశంలో బహుశా ఎక్కడ ఉండదు. ఈ వింత మన రెవెన్యూ అధికారులకే దక్కింది ఈ ఘనత. ఎవరికి ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు చూపలేదు, తాళం చేయిలు ఇవ్వలేదు, కానీ తిరిగి ఇంట్లోకి పోయినట్టు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, బహుజన మానవుల శోభయాత్ర వ్యవస్థాపకుడు సింగిరెడ్డి పరమేశ్వర్ మాదిగ ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల ఫోరంకి వెళ్ళి ఇలా నిరసన కార్యక్రమం అంటే ప్రధాన ఉద్దేశం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు ఇళ్ల స్థలాలు కానీ మరి అదేవిధంగా అక్రిడిటేషన్ కార్డు కానీ ఇతర మరి జరిగిన దాడులు సమస్యలను పట్టించుకోవడం, ఇతర ప్రభుత్వాల సమస్యలు, వీళ్ళ సమస్యలు, జర్నలిస్టుల సమస్యలు ప్రత్యేకంగా ఎటువంటి అంశంలో కూడా ఇలా వాళ్ళ నమస్సుమాంజలు. ఈరోజు పాత్రికేయ సంఘాల ధర్నా జరుగుతుంది. మరి ఈ యొక్క ధర్నాకి నేను నమస్సుమాంజలు తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే బాధితురాలుగా నేను నోటీసు రిసీవ్ చేసుకున్నా. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నాకు నోటీస్ వచ్చిందని ఫోన్ చేసిండ్రు. మేము ఒక